ఇందిరా పార్క్ దగ్గర రజక సంఘం నాయకులు అట్లాగే నాయ బ్రాహ్మణ సంఘం నాయకులంతా బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఆ బిల్లులు గవర్నమెంట్ కట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ రజక సంఘం నాయకులు ఉన్నారు. అన్న నమస్తే, ఏంటి అసలు ఎందుకు బిల్లు పెండింగ్ పడ్డాయి? ఎందుకు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కట్టమని? ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిన ఎన్నికల ముందు మీకు మాఫీ చేస్తామని? రజక వృత్తిదారుల సంఘం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిని. నా పేరు చారగొండ వెంకటస్వామి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఏ హామీ కూడా ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పకుండానే మాకు ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా సంతోషించి అందరం కలిసి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. అదే కేసీఆర్ ఒక దేవుళ్ళలాగా చూసుకున్నాం. కానీ ఒక 6 నెలలు జరిగిన తర్వాత 6 నెలల పెండింగ్ బిల్లు అట్లనే ఉన్నాయి. మరి ఎందుకు కడతలేరు అని అంటే, మేము కడతాము, మన దగ్గర గవర్నమెంట్ ఉంది కదా, మేము తప్పకుండా కడతామన్నారు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మన బీసీ సంబంధించిన పొన్నం ప్రభాకర్ గారికి ఎన్నోసార్లు సార్ ఇట్లా పెండింగ్ బిల్లులు అప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్కరి దగ్గర 20,000 15,000 ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లు కట్టడం సార్ ఇంకా పెరిగిపోతుంటాయి. మేము వృత్తి చేసేటప్పుడు కరెంట్ వాళ్ళు వస్తుంటారు, వేధింపులు గురి చేస్తున్నారు. ఆ లైన్ మెన్లు వచ్చి బట్టల మూట పక్కన ఉండగానే మేము ఇల్లు అది కట్ చేస్తామంటున్నారు. కట్ చేస్తుంటే భయపడి ఏం చేస్తున్నామంటే ఆ ఇస్తే వృత్తిదారుడు 500-1000 రూపాయలు లైన్ మెన్కి ఇస్తున్నాడు. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, మా హైదరాబాద్ జిల్లాలో జరిగినాయి. కాబట్టి సార్ ఇట్లా చేయండి. ఆ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, కరెంట్ కట్ చేస్తే నాకు చెప్పండి, నేను బిల్లులు కడతా, మేము కడతాం కదా, మీరు భయపడకండి అన్నారు. అంటే అప్పుడు చెప్పినప్పుడు 3-4 నెలలు ఉన్నది, ఇప్పుడు 16 నెలలు 15 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి. కానీ ఇంతవరకు కూడా మాకు పెండింగ్ బకాయి బిల్లులు చెల్లించలేదు. వెంటనే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ కరెంటు వాళ్ళ వేధింపులు తప్పకుండా ఆపాలి. ఈ కరెంటు బిల్లుల కన్నా మాకు భయం ఏదంటే వాళ్ళు కట్ చేసిపోతారని భయం. బట్టలు రంజాన్ వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తాయి, ఈ పండుగలు లెక్క అటువంటి సెలవు దినాల్లోనే వీళ్ళు వస్తున్నారు. వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, కరెంట్ కట్ చేస్తా అంటున్నారు. మాకు చాలా భయం వేస్తుంది అనమాట. మేము చేసుకోలేని పని. ఆ బొగ్గులు ఇస్త్రీ పెట్టెలన్నీ ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ చేస్తున్నాం. ఆ కరెంట్ ఇస్త్రీ చేసిన వల్ల కొంచెం నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. కానీ కరెంటు బిల్లుల వల్లనే మేము చాలా సతాయిస్తున్నారు వాళ్ళు. కరెంటు వేధింపులు ఆపాలని మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఈ విధంగా మేము ధర్నా పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు మాఫీ ఇస్తాను హామీ ఇచ్చిందా గవర్నమెంట్? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాఫీ ఇస్తాని వచ్చిన తర్వాత చెప్పింది 250 యూనిట్లు మీకు ఇస్తున్నాము, ఇది 250 యూనిట్లు వరకు మీరు వాడుకుంటే మాత్రం మేము ఎలాంటి రుసుము వసూలు చేయము, బిల్లులు కూడా రావు, 0 బిల్లులు వస్తాయని చెప్పింది అనమాట. 0 బిల్లులు వస్తాయంటే స్టార్టింగ్ నుంచి అది మీటర్ బిగించినప్పటి నుంచి కనీసం 200-300 మాత్రం వచ్చింది. అది 200-300 వచ్చి ఇంకా తర్వాత 1000 రూపాయలు 1000 ఎగిరిపోయింది అన్నమాట. హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీ అందరు పెండింగ్ బిల్లులు కలిపితే రాష్ట్రంలో ఎంత ఉండొచ్చా? కనీసం 1,12,58,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ 180,000 కోట్లు మా రజక వృత్తిదారులు ఉన్నాయన్నమాట. ఆ బిల్లులన్నీ ఇప్పుడు కట్టాలని మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాం. నా పేరు శేఖర్, వనపర్తి రజక జన సేవా సంఘం అధ్యక్షుని. వనపర్తి నుంచి ఈరోజు ఇక్కడికి ఒక 30 మంది మీ రజక నాయకులం వచ్చినాము. మాకు ఏంటంటే డిమాండ్స్ ఏంటంటే, కరెంటు బిల్లు ఇప్పటిదాకా మా బిల్స్ చాలా 1 లక్ష రూపాయల పైన వచ్చింది బిల్ అందరికి కూడా. ఆ బిల్స్ అన్ని కూడా మాఫీ చేయాలని కోరుతున్నాము. యువ వికాస్ పథకంలో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. అది ఎంతమంది అయితే అప్లై చేసుకున్నా దానికి ఎవరికి రాలేదు మా వనపర్తి టౌన్లో కూడా. ట్యాంక్ బండ్ దగ్గర కూడా మరి షాకిల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా రజకులకు మంచి గుర్తింపు ఇచ్చి స్థానికంగా కొన్ని సీట్లు కూడా కేటాయించాలని కోరుతున్నాము. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి దీనికి గత ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు వచ్చినటువంటి తొందరలోనే మనకు బిల్స్ మాకు ఎలాంటి బిల్స్ ప్రాబ్లం లేకున్నది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రజకులపై దయ ఉంచి బిల్స్ మాఫీ చేయాలని చెప్పేసి 0 బిల్లు, గృహ వికాసం 0 బిల్ ఎట్లా వస్తుందో ఇది కూడా అలాగే 0 బిల్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రజక సంఘం నాయకులు వాళ్ళకి పెండింగ్ కరెంటు బిల్లులు క్లియర్ చేయాలి, ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న చెప్పండి, మీకు పెండింగ్ బిల్లులు ఎందుకు పడ్డాయి? ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఉచిత కరెంట్ అని ఇచ్చినారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇది కొనసాగిస్తాము మీకు ఫ్రీ కరెంట్ అన్నారు. కానీ ఈరోజు కూడా బిల్లులు పడుతున్నాం. అంతే బిల్లులు పడుతున్నాం, తీయమైన 30-40 వేలు బిల్లులు వస్తున్నాయి. అందుకోసానికి దీని మీద సరైన చర్య తీసుకొని మా రజకులను కాపాడాలని మేము కోరుతున్నాం. ధర్నాచరణ రావడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వం మాకు చెల్లించవలసిన ఫీజులను, మా యొక్క బిల్లులు మొత్తం కట్ చేసి చెల్లించి మాకు మా రజవృత్తిని ఆదుకోవాలని కోరుచున్నాం. మరియు మా యొక్క డిమాండ్ ఏంటంటే, మాకు రజక భవనం వచ్చిండ్రు 2 ఎకరాలు, ఒక తోటి ఇచ్చిండ్రు, అది వద్దన్నారు, మళ్ళీ ఇంకో తోటి ఇస్తామన్నారు.
అది ఏమైందో ఇంతవరకు మళ్ళా కబ్జాపు కూరలకు చేతులు పడ్డదని అంటున్నారు. ఆ భూమి విషయంలో కూడా మేము ఈ ధర్నా చౌక్ నుండి మాట్లాడుతున్నాం. అది కావాలి మాకు. ధర్నా చౌక్లో మా కోరికలు మాకు చేసి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. హాస్టల్లో మా రజకుల బట్టలు ఉతికే హాస్టల్లో లోపల జీతాలు ఉడక ఇవ్వడం లేదు. హాస్టల్లో పని చేస్తున్నాం కానీ కాలేజీలో మాకు బిల్లులు రావడం లేదు. దీని విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మరియు ముఖ్యంగా కోరేది ఏంటంటే మా యొక్క కరెంటు బిల్లులు మేము కులవృత్తి చేసుకొని బతకగలం అంటే మా కులవృత్తులకు కరెంటు బిల్లులు ఎండ చెల్లించి మా యొక్క ఆపదను చెల్లించాలి. గవర్నమెంట్ ఉన్నందుకు మాకు మంచి చేస్తామని మేము అనుకున్నాం కానీ ఇలా మాకు అన్యాయం చేస్తామని అనుకోలేదు. కానీ ఈ అన్యాయాన్ని మేము సహించము. ధర్నా చౌక్లో ఎంత దూరమైనా రావడానికి మేము కోచింగ్ చేస్తాం. నేను మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిని. మాకు రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ఒకటి అమలు అవుతలేవు. కాబట్టి కరెంటు బిల్లుల కాంచెల్లి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏవేవి హక్కులు ఉన్నాయో మాకు అన్ని సహకరించాలి. దానికి సహకరించకపోతే కలెక్టర్ ఆఫీసుల పంటి ఎమ్మెల్యే ఇంట్లో పంటి ధర్నాలు చేసుడు కార్యక్రమం సిద్ధంగా చేస్తాం. ప్రతి ఒక్క ఇంటింటికి పోయిన రజకులందరూ బంద్ చేపించి వారం 10 రోజులు మొత్తం కట్టడి చేస్తాం. దానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ఖచ్చితంగా ధర్నా చేస్తామని దీని యొక్క శాసనం చేస్తున్నాం. కాబట్టి మేము కరెంటు బిల్లులు 10,000 నుండి 20,000 వరకు కట్టలేము. ఖచ్చితంగా కరెంటు బిల్లులు మాకు హామీ చేయాలి. మాకు కేసీఆర్ ఇచ్చిన కరెంటు 250 యూనిట్లు ఖచ్చితంగా దాన్ని అమలు చేసి మా కరెంటు బిల్లు మాకు 0 బిల్లుగా కట్టించాలని రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చెబుతున్నాం. ప్రజలకే మాకు ఏ విషయం మాకు అన్ని సాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. జనగాం జిల్లాకు చాకల ఐలమ్మ పేరు పెట్టాలి. ఎక్కడ ఏ జిల్లాలో ఉన్న రజకులకు పిల్లలు చదువుకునేటానికి వాళ్ళకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని క్లియర్ చేయాలని నా యొక్క ధన్యవాదాలు. ప్రభుత్వం ఉచితానన్న 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వలేదు. అది త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ట్యాంక్ బండిపై ఐలమ్మ విగ్రహం పెట్టాలని కోరుతున్నాం. రజక ఉత్తదారులందరికీ పిల్లలు చదువుకోవడానికి పిల్లలు స్కూళ్ళలో స్కాలర్షిప్లు స్కూల్లో కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుండి రజక ఉత్తదారులందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం.